ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ ఎక్కువగా అవుతున్నాయి, మెడిసిన్స్ వాడినా కానీ ఎక్కువ వాంతులు అవుతున్నాయి, ఏం తిన్నా కానీ నిలవట్లేదు, ఈవెన్ వాటర్ తాగినా కానీ వాంతులు అయిపోతున్నాయి. ఇలా ఉండటం వల్ల మా పాప ఏం ఫుడ్ తీసుకోలేకపోతుంది, దీనివల్ల బేబీకి కానీ మదర్కి కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చాలా మంది ఓపీడీకి వస్తుంటారు. అయితే గైనకాలజిస్ట్ ని ఎప్పుడు సంప్రదించాలి? నమస్తే అండి, నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మన్వి హాస్పిటల్స్ విజయవాడ. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేవి చాలా కామన్. వామిటింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా కానీ 2 లేక 4 సార్లు వామిటింగ్స్ అవటం అన్నది నార్మల్. కానీ అదే తరచుగా ఏం తిన్నా వామిటింగ్స్ అవుతున్నా లేదా ఏం తాగినా కానీ వామిటింగ్స్ అయిపోయి వాటర్ బయటకు వచ్చేస్తుంది అని అంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ యూ నీడ్ టు సీ ఎ గైనకాలజిస్ట్. వామిటింగ్స్ తరచుగా అయిన తర్వాత ఎక్కువ శాతం దాహం వేస్తున్నా లేదా టంగ్ డ్రై అయిపోతున్నా, కళ్ళు తిరుగుతున్నా, హెడేక్ సివియర్ గా ఉన్నా, బ్లర్ విజన్ ఉన్నా, ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు లేట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ ని కలవండి. ఎక్కువ శాతం వామిటింగ్స్ అవటం వల్ల డీహైడ్రేషన్ లోకి వెళ్ళిపోయి దానివల్ల బాడీలో వాటర్ లాస్ అయిపోయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయ్యి మదర్ అండ్ బేబీ హెల్త్ ఎఫెక్ట్ అవటం జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాంటి సూచనలు కనిపించినప్పుడు లేట్ చేయకుండా వెంటనే గైనకాలజిస్ట్ ని కలవండి.